హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయేది 'పోక్కలం' అనే ఒక మలయాళం మూవీ. అంటే తెలుగులో వసంతకాలం అని అర్థం. స్టోరీలోకి వెళ్తే ఒక 100 ఇయర్స్ దగ్గరలో ఉండే పెద్దాయన అండ్ ఆయన వైఫ్ ఇప్పటికీ అదే లవ్ అండ్ కేర్‌తో ఉంటారు. అలా ఆ సీన్‌తో స్టోరీ మొదలవుతుంది. ఆ ఓల్డ్ కపుల్ మనవరాల ఎంగేజ్‌మెంట్‌కి అందరూ చర్చ్‌కి వెళ్ళే టైంలో ఆ పెద్దాయన రూమ్‌లో పాత వస్తువుల నుండి ఒక లెటర్ బయటపడుతుంది. ఆ లెటర్ 50 ఇయర్స్ క్రితం తన వైఫ్‌కి ఎవరో రాసిన లవ్ లెటర్. అది చూసి ఆ పెద్దాయన డీప్‌గా హర్ట్ అయిపోయి, కోపంతో నాకు నా వైఫ్‌తో డివోర్స్ కావాలి అంటాడు. అసలా లెటర్ రాసిందెవరు? ఆ లెటర్‌లో ఏం రాసుంది? డివోర్స్‌కి ఆ వైఫ్ ఒప్పుకుందా? ఈ ఇద్దరి ఇష్యూ వల్ల ఫ్యామిలీలో ఏమేం డిస్టర్బెన్సెస్ జరుగుతాయి? ఫైనల్‌గా ఏమవుతది అనేదే స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే చాలానే ఉన్నాయి. మెయిన్‌లీ స్టోరీ. అసలిలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం, దాన్ని ఒక క్లాసిక్ వేలో పోర్ట్రే చేయడం గ్రేట్. అండ్ విజయ్ రాఘవన్ గారు ఆయన ఏజ్ తక్కువే అయినా ఓల్డ్ మ్యాన్‌గా చాలా న్యాచురల్‌గా చేశారు. అండ్ వైఫ్‌గా చేసిన కేపీఏసీ లీలా గారు ఈవిడ రియల్‌గానే ఓల్డ్ లేడీ అయినా కూడా ఈ ఏజ్‌లో అంత పర్ఫెక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్స్ చేయడం రియల్లీ గ్రేట్. కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ కూడా బావున్నాయి. స్పెషల్లీ మేకప్ టీమ్ ఓల్డ్ గెటప్ చాలా రియలిస్టిక్‌గా చేశారు. ఏంటిది డివోర్స్, పెద్దాయన, ఓల్డ్ కపుల్ అని అంటుంది అని సాడ్ అండ్ టూ మచ్ ఎమోషనల్ ఉంటదేమో అనుకోకండి. అలా ఏముండదు. మూవీలో లాయర్ క్యారెక్టర్‌లో బాసిల్ జోసెఫ్ అనే ఆర్టిస్ట్ కామెడీ అండ్ చుట్టూ క్యారెక్టర్స్‌లో జరిగే ఫన్ ఇలా కాసేపు ఎమోషన్, కాసేపు ఫన్ అలా రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. అండ్ ఒక కొత్త టైప్ క్లైమాక్స్‌తో మూవీ ఎండ్ అవుతుంది. నెగెటివ్స్ అంటూ పెద్దగా ఏం లేవు. బేసిక్‌గానే మలయాళం మూవీస్ కొద్దిగా స్లో ఉంటాయి. సో, ఇది కూడా అలానే అనిపిస్తుంది. బట్ బోర్ కొట్టదు. హాయిగా ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూద్దామనుకునే వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.